హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ సలార్ బెనిఫిట్ షో పబ్లిక్ టాక్ అయితే ఇప్పుడు వచ్చేసింది. అండ్ ఈ మూవీలో ప్రభాస్ మాత్రం సూపర్ ఎనర్జెటిక్ లెవెల్తో చాలా బాగా చేశారు. ఫుల్ ఆఫ్ ఎలివేషన్ షార్ట్స్ అనమాట. అండ్ ప్రభాస్ యాక్టింగ్ అయితే చించేశాడు. అండ్ సెకండ్ హాఫ్లో అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో. ఆ ట్విస్ట్ని మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అలాంటి ట్విస్ట్ ఉంటుంది. అండ్ ప్రభాస్ యాక్టింగ్ అయితే మాత్రం చించి పాడేశారంట. బ్యాక్గ్రౌండ్ లెవెల్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రభాస్ని మీరు ఎప్పుడు చూడని విధంగా మీరు ఈ సినిమాలో చూస్తారు. నిజంగా చెప్పాలంటే ప్రభాస్ బాలీవుడ్ మూవీస్ చేసే కంటే ఇలాగ మన సౌత్ డైరెక్టర్స్తో సినిమాలు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సౌత్ డైరెక్టర్స్కి ఒక ఆడియన్స్ పల్స్ తెలుసు, ఎలా ఎలివేట్ చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇవన్నీ సౌత్ డైరెక్టర్స్ మాత్రం తెలుస్తుంది. కాబట్టి బాలీవుడ్ డైరెక్టర్స్ బట్ హిందీ మూవీస్ గురించి ఆలోచించకుండా ఓన్లీ తెలుగు మూవీస్ చేస్తూ తెలుగు తమిళ్లా చేసుకుంటూ పోతే ప్రభాస్కి మంచి లెవెల్, ఇంకా సలార్తో వచ్చిన కంటే ఇంకా మంచి లెవెల్స్, ఇంకా మంచి ఎలివేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే సౌత్ డైరెక్టర్స్కి ఆ పల్స్ అనేది తెలుసు, ఆడియన్స్ పల్స్ ఎలా పట్టుకోవాలో. బట్ ఫ్రెండ్స్, సలార్ మూవీ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయింది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఇప్పుడే. అండ్ సూపర్ మూవీ, చాలా బాగుంది. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ మీకు అందరికీ తెలుసు. కేజీఎఫ్ 2 కంటే బాబ్లా ఉంది సినిమా. అంటే సలార్ అంత బాగుందనమాట. సో మీరైతే ఖచ్చితంగా చూడండి. సినిమా అయితే బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అనమాట. నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే మన ఆడియన్స్, మన ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చెప్పింది ఇదే అనమాట. సో ఇది ఒక విధంగా పండుగ, క్రిస్మస్ పండుగ, మనకి న్యూ ఇయర్ పండుగ అంతా ముందే వచ్చేసింది. నేనైతే ఒకసారి కాదు ఇంకొక 5-6 సార్లు చూసినా తప్పలేదు ఈ సినిమాని. అంత బాగుంది. స్టోరీ మాత్రం హైలైట్ అసలు. ఈ జగపత్ బాబు తర్వాత ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్, బాండింగ్ ఇవన్నీ బాగా చూపించారు. నేను ఎక్కువ చెప్పకూడదు, ఎక్కువ చెప్తే మీకు థ్రిల్ పోతుంది కాబట్టి ఎక్కువ చెప్పను. కాబట్టి మీరైతే మాత్రం ఈ సినిమాని చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.